ఎప్పుడు ఏ సంవత్సరమా? ఏ సంవత్సరమా? ఆ, 2012లో 2012లో నేను కట్టింది అది. ఆ, ఆ నేత్రుడు మంచోడు. ఉమ్, అప్పుడు ఎంత కూలా వారమంతా చేస్తే 600. అది కూడా ఇచ్చేదిలే. ఉమ్. గవర్నమెంట్ పని అది. కాలేజ్ ప్రైవేట్ దగ్గరదా? ప్రైవేటే కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆహా. ఆ కాంట్రాక్ట్ ఏదో నా కొడుకుడు ఉమ్, పని చేయించుకుని దొంగ నా కొడుకు రేపు వారం ఇస్తా ఎల్లుండి వారం ఇస్తానని చెప్పింది. ఉమ్. 600 రూపాయలు ఇచ్చేదాన్ని కట్టినాడు నాకు ఆ రోజుల్లో. గోల్డ్ వేసినది మన ఈడ టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ది. మొత్తం టోల్ గేట్ దగ్గర. కింద పైన 3 అంతస్తులు అది. అవును, ఈ 3 అంతస్తులు ఏకం కుట్టించండి నేను. ఏకం కుట్టించిన కరెంట్ బాతులు కుట్టించిన అన్నీ చేయించిన. అది కదా అడిగితే ఇది గవర్నమెంట్ అయ్యా, నీకు అంత డబ్బు రాదు అని చెప్పాడు. సరే అని చెప్పి చేసిన. అంతా నా కష్టమంతా ఎక్కడ చేయిందా. ఇప్పుడు కాకపోతే పైకి లేకుండా పడిపోయాను. మాతో వెళ్ళేస్తామా? రా ఏడే పడు చేసుకురా. ఒక పీడి మిషన్లు కొట్టి మేము లక్షలుగా చేసినామంటే నీకు పని వస్తుందిగా. మా చెయ్యి భాష అట్టద్ది. ఏదో మేము కాసుకునేది ఒక పీడి బిల్లేస్తామా తినేసి ఏడే పడు పడుండే రాత్రిలో వస్తే కొనుక్కో. పగులా షాపు మన షాపు ఆడ అదే ఈ టైం వస్తుంది నువ్వు బాగుపడతావు. నాకు తెలుసా ఇది నీకు 30 మిగిలిందంటే నువ్వు పెద్ద ధనిక అయిపోతావు. అయితే కష్టపడి చదవాలా. ఇప్పుడు మీ 30 లోపల మీరు నీకు చదివించని కూడా బాగలేకుండా ఇబ్బంది పడాలి. అనాక నేను భగవంతుడు చెప్పినట్టు బ్రహ్మంగా చెప్పాడు చెప్తుందా. నువ్వు మా తాత చెప్పింది కరెక్ట్ అంటే పనాలు రేపు 35 అంటే ఈ వెనక 10 మంది బయలుతారు. అది కథ. నాకు తెలుస్తుంది కాబట్టి నీ జన్మ రాసే నీకు వెనకాల మంచి భవిష్యత్తు ఉన్నది. నువ్వు బాగుపడతావు. కాబట్టి ఇదంతా నీకేం కష్టపడాల. ఈ 10 సంవత్సరాల కష్టమే నీకు కరెక్ట్ అని చెప్పకుండా ఏది రాసుకునే ప్యానాలకి కూడా ఇబ్బంది పడాలి నువ్వా. అప్పటికి నీకు వెనకాలకి నీ భోగం వచ్చేదానికి దిగులు ఉండదు. అది పాడి మీకు అని చెప్పాను. ఇది మన మేమున్నాం. నీ భోగం వచ్చేలేక మేము వెళ్తాం. ఎవరు ఉన్నాం చూడలేము. నీ యొక్క ఐశ్వర్యం నీ కథ. ఆ పొడికి అమ్మ అచరణ అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇది మన నీకు చెప్పిన అది చూసి చెప్పాలనుకుంటున్నాను. అదే మన వీళ్ళకి కూడా మోకనులకు కూడా ఇంకా ఇప్పుడు ఎంత వాడికి 20 వయసా? 19. 2004 అనుకుంటా. 2005, 2004 ఉంటారు. ఇప్పుడు చివరికి కరెక్ట్గా వాడికి 19 ఉంటుంది. 25, 26 అయిందంటే ఓడి కొంచెం అట్ట రెపరెపలు లేస్తుంది. 26 దాకా కళ్ళు మూసుకోవాలి. 26 అంటే 7 సంవత్సరాలు తపస్సు చేసినట్టంటే రేపరేపరేపరేపని పైకి వేస్తుంది. వాడి జన్మరాశి వాడు పర్వాలేదు. పొద్దు బరుస్తంగా పుట్టాడు. ఎవరో సోమవారం నాకు గుర్తున్నది. పొద్దు బరుస్తా పొడిచి బాగా ఎక్కింది. శంకరుడికి కొడుకు పుట్టాడు అన్నారు. నేను ఆడిపోతా ఉంది. అట్లా ఆడిపోతా గవర్నమెంట్ అది ఇక్కడ. అప్పుడు సరళ పోయినా పోతే మోకలు పర్వాలేదు అనుకోని గమ్మని వచ్చాయి. లోన్ కూడా పర్వాలేదు. 26కే వస్తాడు లైన్లో. ఇలా కథ దీన్ని బుద్ధి పెట్టుకొని జాగ్రత్తగా చదువు. ఇది చెయ్యి
కుడి చెయ్య అన్నం చేయి తిని ఇదే అన్నం చేయి ఇదే ఇదేనా నలుగురు పిల్లకాయలు కాయ కొన్నారు, ఇద్దరు ఎగిరిపోతారా. ఒకటి అది చెప్పింది ఒకటి పదే పదే నీకు కొంచెం బెడదలుగా ఉండదు. ఆ యొక్క జన్మరాశి వేసినాడు ఫీల్ ర్యాక్ పెట్టుకోండి. ఈ ర్యాకే కానీ చుట్టుంటే నీకు బండి 7 దాకానే వచ్చి ఇచ్చుకోండి. నీ ప్రయాసపడితే డబ్బులు కూడా దారిపోయేదాన్ని, రూపాయి కూడా దారిపోయి అంత కరెక్ట్గా ఉంది. ఒక కత్తిలే ఉండదు లేదు. నువ్వు పుత్ర సంతానం మాత్రం ఒకటి 2 ఎగిరిపోతే 4 ఉన్నారు నీకు సిద్ధంగా. పుత్ర సంతానం పెళ్ళాము ఒకటి ఉన్నది రా నీకు ఉన్న కొనా వరకు లేదు. ఎట్టెక్కింది భారీగా 7 దాకానే వచ్చి ఇచ్చుకోవాలి. అప్పటికి అడ్డాన్ని తగ్గుతుంది. కొద్ది రోజులు కట్టుకున్నా మళ్ళా కొద్ది రోజులకి నీకు నాకు కాదుయా అని చెప్పి మాటల్లో వస్తుంది. ఇగో ఈ రేఖ 7 దాకా ఉండదు. ఇదేమన్నా ఈ రేఖ నీకు కొట్ట అది చూడరా, అదే ఈ రేఖ కొట్టాలి నీకు. ఎద్ది బుద్ధి అన్నీ రావాల్సింది. అది నేను చెప్పేది. ఇన్ని సంవత్సరాలు అయినా నీకు రాబోయేది 30వ సంవత్సరానికి పెద్ద ప్రభువు అవుతావు. ఒకటి నీకు భార్య మాత్రము కట్టిన అది లాభం లేదు. చెరు సగంలో ఎగదెంగేసి వెళ్తుంది. ఇది వాస్తవమైన మాట. సగం రోజులు నీ పక్కన ఉంటుంది, సగం రోజులో తినిపోవాలి. దాని చేస్తుంది అప్పుడు బాధపడుతున్నాను. పొద్దున్నే పడుకు చేసుకునే పరుపు ఉన్నది దీని ముందే పరుపు ఎత్తుకొచ్చుకొని ఎడేసుకొని పడుకు ఎడేసుకుంటావు. వస్తా నేను రోజు 6 వచ్చేస్తావు. 7కంతా లోపల వచ్చేసి 7 గంటలకు వచ్చినా కదా నేను వస్తాలే. ఎట్టనా వస్తాలే. ఈరోజు రేపు సోమవారం నుంచి పైన పడుకుందామా? పైన పడుకుందాం. ఇంట్లో పడుకుంటాము కదా, వాన వస్తే అంతే ఎండ కలిసి ఏడు పడుకుంటాము. అంతే వాన వస్తే ఇంటికి వెళ్తాం కదా. ఇంట్లో గడిపోతూ ఉన్నారు. ఇంకేమా